అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టైమ్స్. ఇటీవల రాష్ట్రంలో చాలా మంది మాట్లాడుకుంటున్న విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కావడం. మనందరికీ తెలిసినట్లుగానే ఆయన్ను ఒక పెద్ద మద్యం కేసులో విచారణ జరిపిన తర్వాత అరెస్టు చేశారు. ఆ విషయం వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. పోలీసుల ప్రకారం ఈ స్కామ్ లో ఆయన కీలక పాత్ర పోషించారని అనుమానాలు ఉన్నాయి. అందుకే విచారణలో భాగంగా కోర్టులో హాజరుపరచగా ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇప్పటికీ ఆయన ఆగస్టు 1 వరకు రిమాండ్లో ఉండాల్సి వస్తోంది. ఇదే సమయంలో ఆయన దేశం విడిచి వెళ్ళొచ్చేమో అన్న అనుమానంతో లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఇప్పుడు నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ఒక ఎంపీ అంటే ప్రజలకి ఓ పెద్ద నమ్మకం. అలాంటి వ్యక్తి ఇలా కేసులో చిక్కుకోవడం బాధ కలిగించే విషయం అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజమే కదా, మనం ఓటేస్తాం, మంచి నాయకుల్ని ఎన్నుకుంటాం, వాళ్ళు మన సమస్యలు వినాలి, పరిష్కరించాలి అని ఆశిస్తాం. అలాంటి వాళ్ళపై ఈ విధంగా ఆరోపణలు వచ్చాయంటే ఎలా అనిపించదు? ఈ కేసు బయటికి రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొంత ఇబ్బంది తప్పేలా లేదు. ప్రతిపక్షాలు, ముఖ్యంగా చంద్రబాబు గారి టీడీపీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన ఈ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇది రాజకీయం కదా, ఇలాంటి అవకాశాలు దొరికితే వదిలిపెట్టరు. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ కేసు పూర్తిగా ఏం జరుగుతోందో, నిజంగా మిథున్ రెడ్డి ఎలాంటి తప్పు చేశారో చేయలేదో తేల్చేది కోర్టు. కానీ అప్పటి వరకు ప్రజల మనసులో మాత్రం అనేక సందేహాలు ఉంటాయి. ఒకవేళ ఆయన నిర్దోషిగా తేలినా సరే ఈ దెబ్బ మాత్రం పార్టీ మీద పడింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజల నమ్మకానికి మచ్చపడుతుంది. రాజకీయం అంటే మామూలు విషయం ఏమీ కాదు. ఒక నాయకుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. తాను చేసే ప్రతి చర్యకి విలువ ఉంటుంది. ఓటర్లకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, నిజాయితీగా వ్యవహరించడం చాలా ముఖ్యం. అవే ఒక నాయకుడిని గొప్పవాడిగా నిలబెడతాయి. ఇప్పుడు అందరూ చూడాలి అనుకుంటున్నారు, ప్రభుత్వం ఈ కేసులో నిజాయితీగా విచారణ చేస్తోందా లేదా అడ్డుదారులు చూస్తుందా? మిథున్ రెడ్డి ఈ కేసు నుంచి బయటపడతారా లేదా కేసు మరింత పెద్దదవుతుందా అన్నది తేలడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. మొత్తానికి చెప్పాల్సిందల్లా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ఒక నాయకుడికి చాలా అవసరం. ఒకసారి అది దెబ్బతింది అంటే రాజకీయం అనేది ఓ బాధ్యతను తప్పనిసరిగా సీరియస్గా తీసుకోవాలి. మన కోసం, మన రాష్ట్రం కోసమే.